హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. కార్తీక మాసం అంటేనే ఎక్కడ చూసినా శివకేశవుల నామస్మరాలు, పూజలు, ఆరాధనలు మనకి వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి. అలాంటిది ఈరోజు కార్తీక పౌర్ణమి. మరి ఈ రోజున మన బిహెచ్ఎల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంతో అంగరంగ వైభవంగా జ్వాలాతోరణ మహోత్సవం జరగబోతుంది. మరి ఇది చూడడానికి ఎంతో మంది భక్తులు తరలి వస్తున్నారు. మరి అసలు ఈ జ్వాలాతోరణం అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. కార్తీక మాసం అంటేనే ఎక్కడ చూసినా శివకేశవుల నామస్మరాలు, పూజలు, ఆరాధనలు వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి. అలాంటిది ఈరోజు కార్తీక పౌర్ణమి. మరి ఈ కార్తీక పౌర్ణమి రోజు మన బిహెచ్ఎల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంతో అంగరంగ వైభవంగా జ్వాలాతోరణ మహోత్సవం అనేది జరగబోతుంది. మరి ఈ మహోత్సవం చూడడానికి ఎంతోమంది భక్తులు కూడా తరలి వస్తున్నారు. అసలు జ్వాలాతోరణం అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు, మరి ఈ టెంపుల్లో ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది లోనికి తెలుసుకుందాం పదండి. నమస్తే స్వామి. ఈరోజు చూసుకుంటే కార్తీక పౌర్ణమి. మరి ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి గురుగారు? శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘనో మణిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. బీహెచ్ఎల్లో వేంచేసినటువంటి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలిసి ఇప్పటికీ 57వ సంవత్సరం జరుగుతోంది. 57 సంవత్సరాల నుంచి ఈ స్వామివారికి వైఖానస సాంప్రదాయ ప్రకారం తిరుపతిలో జరుగుతున్నటువంటి ఆగమం, వైఖానస ఆగమం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య ధూప దీప నైవేద్యాలు, విశేష పూజా కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలతోటి ప్రతిరోజు కూడా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది. అలా స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనకి కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి పర్వదినం మనకి. కార్తీక మాసం నెల రోజులు కూడా మనకి. ఎందుకంటే దక్షిణాయన మాసాధ్యం అని చెప్పేసి దక్షిణాయనంలో 6 నెలలు మనకి ప్రత్యేకమైనటువంటి నెలలు, 6 నెలలు కూడాను. ఈ 6 నెలలు దేనికయ్యా అంటే మనకి భగవంతుణ్ణి కొలవడానికి, భగవంతుణ్ణి సాధన చేయడానికి, ఉపాసన చేయడానికి కూడా దక్షిణాయనం చాలా విశిష్టమైనటువంటిది మనకి దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో ఈ 6 మాసాల్లో కార్తీక మాసం శివారాధనకి ఉత్కృష్టమైనటువంటి మాసం ఇది. ఈ కార్తీక మాసంలో మనకి శివారాధన అత్యంతమైనటువంటి ప్రాధాన్యం కలిగినటువంటి మాసం ఇది. అలాగే స్వామివారిని ఈ నెలలో శివుడిని కనుక దర్శనం చేసుకున్న, శివుడికి అభిషేకం చేసిన, శివుడిని దర్శనం చేసుకున్నా చాలు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే లయకారకుడైనటువంటి ఈ పరమేశ్వరుడికి ఈ నెల ఒక్కరోజు, ఈ నెల మాత్రం ఆయనకి కేటాయించడం జరిగింది. అయితే ఈ కార్తీక మాసంలో మనకి 3 పండుగలు వస్తాయి. మనకి 3 పండుగలు మనకి 3 పండుగలు అంటే ఒకటి భగినీ హస్త భోజనం విధి రోజున. అది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. అది భగిని అంటే అక్క చెల్లెళ్ళు, తమ్ముడు, ఏకోదరులు వీళ్ళందరూ కూడా కలిసి ఆ అక్క చెల్లెలు యొక్క వాళ్ళకి కలిపినటువంటి అన్నాన్ని కనుక వీళ్ళు తిన్నట్టు అయితే యమలోక బాధ లేకుండా ఉంటుంది. వాడికి యమధర్మరాజు చూస్తారు వీళ్ళందరినీ కూడాను. అత్యంత సాంప్రదాయమైనటువంటి పూర్వకాలం నుంచి వచ్చేటటువంటిది ఇది భగినీ హస్త భోజనం. ఇంకా రెండో పండుగ ఏంటంటే మనకి నాగుల చవితి. ఈ నాగుల చవితి రోజుని నాగేంద్రుడిని ఆరాధన చేసి నాగేంద్రుడి యొక్క పుట్ట దగ్గరికి వెళ్ళి మనం నాగేంద్రుడి కనుక కొలిచినట్టు అయితే పుట్టలో పాలు పోసినా నాగేంద్రుడి యొక్క దర్శనం చేసుకున్నా సరే మనకి ఈ చెవులకి, నేత్రాలకి ఉన్నటువంటి ఏ బాధలు కూడా లేకుండా ఉంటాయి మనకి. అందులో మనకి కార్తీక పౌర్ణిమ చాలా విశేషమైనటువంటి పర్వదినం మనకి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా శివారాధన కనుక చేసినట్లయితే మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకాలు, రుద్రుని దర్శనం చేసుకున్న మనకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు కృత్తికా నక్షత్రంతో కలిసినటువంటిది కార్తీక పౌర్ణమి అన్నమాట. ఈ కృత్తికా నక్షత్రం ఏంటంటే దగ్ధ నక్షత్రం. అది ఈ రోజునే మన్మధుడిని దహనం చేసినటువంటిది, దగ్ధం చేసినటువంటి పరమేశ్వరుడు గిరులపై కూర్చుని దక్షిణామూర్తిగా అవతరించి ఆయన తపస్సు చేసుకునే టైంలో
గిరిజాదేవిని అక్కడ సపరీలిక అని చెప్పేసి ఈ పర్వతరాజు అనురాధ ఇద్దరు దంపతులిద్దరు కూడా ఆ పరమేశ్వరుడి దగ్గర ఆయనకి సపరీలు చేయడం అని చెప్పేసి ఆయన పెట్టడం జరుగుతుంది గిరిజాదేవిని. అప్పుడు ఈ ముక్కోడి దేవతలందరూ కూడా స్వామివారిని విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తారు. ఇంకేంటే లయకారకుడైనటువంటి వాడు ఈ సతీ దహనం అయిన తర్వాత ఆయన వైరాగ్యంతో వెళ్ళి పర్వతాల మీద కూర్చుని దక్షిణామూర్తిగా అవతరించి ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆయన్ని మళ్ళీ మామూలు మనిషిని చేసి మనకు పరమేశ్వరుణ్ణి ఆ గిరిజాదేవిని ఇచ్చి గిరిజాదేవి అక్కడ పుట్టింది. దాక్షాయణ్యంగా అయిన తర్వాత గిరిజాదేవిగా అక్కడ పుట్టింది. చేత గిరిజాదేవిని వచ్చి వివాహం చేసి మళ్ళీ మామూలు మనిషిని చేయాలని చెప్పేసి ఈ దేవతలందరూ కూడా విష్ణుమూర్తి ప్రార్థన చేసిన తర్వాత సరే అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే ఈ సతీ మన్మథులు ఉన్నారనమాట. వాడిద్దరు మన్మథుడిని ఏం చేశాడంటే పరమేశ్వరుడి దగ్గరికి పంపిస్తాడు. పరమేశ్వరుడి దగ్గరికి పంపించి ఆయనకి ఎలాగైనా సరే కావ్య వికారాన్ని కలగచేయి, ఆయనకి దృష్టి మరల్చి, ఆయనకి తపస్సులుంచి మరల్చి ఆ గిరిజాదేవి మీద దృష్టి పడేలా చెయ్యి, నువ్వు చేసినట్టు అయితే మనకి గిరిజా కళ్యాణం కనుక అయినట్టు లోక కళ్యాణం పార్వతి పరమేశ్వరుడి యొక్క కళ్యాణం అది అని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు ఈ గిరిజాదేవిని అక్కడ నియమనం చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఈ మన్మధుడు వచ్చి ఆయన మీద పుష్పబాణాలు వేస్తూ ఉంటాడు. పుష్పబాణాలు వేస్తూ ఉండేసరికి ఆయన మనస్సు చంచలం అవుతుంది. చంచలం అయ్యి ఎందుకు ఇలా జరుగుతుంది, నేను దృఢంగా తపస్సు చేసుకుంటున్నాను ఇక్కడ ఏకాగ్రతతోటి, నా మనస్సే చంచలం చేసేవాడు ఎవరా అని చెప్పేసి అలా చూసిన తర్వాత ఈ మన్మధుడు ఎదురుగుండా నుంచుంటాడు. అక్కడ నుంచి ఆయన మీద పుష్పబాణాలు వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన కోపం వచ్చి, నేను ఇక్కడ ఎంతో ఘోరంగా తపస్సు చేస్తుంటున్న సమయంలో నువ్వు వచ్చి పుష్పబాణాలు వేస్తావు నా మీద అని చెప్పేసి ఆయన త్రినేత్రాన్ని తెరవడం జరుగుతుంది. మూడవ కన్ను ఎప్పుడైతే తెరిచిన తర్వాత ఆ మన్మథుడు భస్మ అయిపోతాడు. అక్కడ భస్మ అయిపోయిన తర్వాత సతీదేవి చాలా బాధపడి, లేదు నా యొక్క భర్త ఈ లోక శ్రేయస్సు గురించి విష్ణుమూర్తి నియమం చేసిన తర్వాత వచ్చి అడిగిన దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు, ఆయనకి స్వార్థం లేదు ఇందులోని, నా భర్తను బతికించని చెప్పేసి ఆవిడ ఏడ్చిన తర్వాత సరే అని చెప్పేసి మళ్ళీ ఆ భస్మంలోంచి మన్మధుడిని పుట్టిలా చేసి, ఇగో వరం ఇస్తున్నాను నీకు, మన్మధుడు బతుకుతాడు కానీ ఎవరికి కనపడ్డు, ఈ ఒక్కదానికే కనపడతాడు, అని చేత వాడితో సుఖంగా అని చెప్పేసి చెప్తాడు పరమేశ్వరుడు. చేసిన తర్వాత అది ఈ రోజున జరుగుతుందనమాట. ఈ రోజుని ఈ దహనం అనేది ఈ రోజు జరుగుతుంది. అంచేత మనం కృత్తికా నక్షత్రం రోజుని కార్తీక పౌర్ణమి రోజున మనం ఈ గడ్డిని తీసుకెళ్ళి దహనం చేస్తాం. అక్కడ దహనం అంటే దీన్నే జ్వాలా తోరణం అంటాం అనమాట. జ్వాల కింద తీసి ఈ తోరణాల కింద గడ్డిని అది విరిగించి ఆ జ్వాలా తోరణాన్ని మనం కందార వీక్షించినట్టు అయితే ఎన్నో పాపాలు ఎన్నో దోషాలు ఇవన్నీ కూడా పోతాయి మనకి. అంటే మనకి ప్రాణోక్తిది అది ఈరోజు కొద్దిసేపట్లో మన దేవాలయంలో జరుగుతుంది, బిహెచ్ఎల్ దేవాలయం. అయితే అది కొద్దిసేపట్లో మనకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. ఈ జ్వాలాతోరణాన్ని కనులారా వీక్షించి దాని కింద నుంచి కనుక దూరినట్టు అయితే మనకి జన్మాంతర దోషాలు ఇవన్నీ కూడా ఈ కృత్తికా నక్షత్రంతో దగ్ధ నక్షత్రంతో వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమి రోజునే ఏవైతే గడ్డి అవన్నీ కూడా ఎలా దగ్ధం అవుతున్నాయో జ్వాలాతోరణం కూడాను మన పాపాలు మనం చేస్తున్నటువంటి దోషాలు ఇవన్నీ కూడా మనకి దగ్ధం అవుతాయి. మనకి ఇది పురాణోక్తిది. అందుచేత ఈ కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈ రోజు శివారాధన చేసి స్వామిని దర్శనం కనుక చేసుకున్నట్టు అయితే ఎంతో మనకి మేలు జరుగుతుంది ఈ రోజుని. ఇప్పుడు చూసుకుంటే జ్వాలా తోరణం మన ఆలయంలో ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ దేవాలయం కట్టి మనకి 57 సంవత్సరాలు పూర్తయింది. మనకి బిహెచ్ఎల్ 57 సంవత్సరాల నుంచి కూడా అప్పటి నుంచి కూడా మనకి జ్వాలాతోరణం, నిత్యదూపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా అన్ని సుప్రభాత సేవతో సహా మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా మనకి దొరుకుతాయి. మనకి ఇది కొత్తగా మొదలుపెట్టింది కాదు. దేవాలయం నిర్మాణం అయిన తర్వాత స్వామి యొక్క దివ్య ప్రతిష్ట అయిన తర్వాత దగ్గర నుంచి కూడా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున కూడా ఈ జ్వాలాతోరణం ఉంటుంది. స్వామి ఇప్పుడు చూసుకుంటే మన ఆలయంలో కార్తీక మాసం రోజు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? కార్యక్రమం ప్రత్యేక కార్తీక మాసం ఈ 6 నెలల్లో దక్షిణాయనంలో ఈ 6 నెలల్లో కార్తీక మాసాన్ని ప్రత్యేకంగా శివారాధనకే ఉపయోగించారు. అలాగే కార్తీక దామోదరుడు అని చెప్పి కూడా అంటారు. దామోదరుడు అంటే విష్ణుమూర్తిని ఉపవసించి ఈ 9 రోజులు కూడాను ఉపవసించి స్వామివారిని కనుక ప్రార్థన చేసినట్టు అయితే మనసులో ఎన్నో కోరికలు ఇచ్చంటివి కర్మదేహాలు ఇవన్నీ కూడా ఎన్నాళ్ళు ఉంటాడు ఎన్నాళ్ళు పోతాడు ఎవరికి కూడా తెలియదు అనమాట. ఇది దేహం ఉన్నంతకాలం మనదనమాట. అందుచేత మనకి మళ్ళీ ఉత్తమ జన్మ రావటం కోసం ఈ 9 రోజులు కూడా మనకి ఈ ఆరాధన చేయాలి. మనం ఈ శివారాధన ఇచ్చేదంటే మనకి ఈ కార్తీక మాసంలో మనకి
నక్తములు అని చెప్పేసి అంటాం అనమాట. నక్తములు అంటే పొద్దున్నుంచి కూడా ఉపవసించి ఆ రోజుని, అంటే ప్రతిరోజు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా, ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా నిరాహారి ఉండాలి. ఏమి ఆహారం తీసుకోకుండా ఒక మంచినీళ్ళు మాత్రమే తాగి, సాయంత్రం సూర్యాస్తమనం అయిన తర్వాత అప్పుడు పచ్చనం చేసుకుని మనం వంట చేసుకుని అప్పుడు శివారాధన చేసుకుని, శివదర్శనం కనుక తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని వచ్చి భోజనం చేస్తారు ఆ రోజు. అంటే నెల రోజులు కూడా ఒక పూటే భోజనం. దీన్ని నక్తములు అంటారనమాట. ఇలా నక్తాలు కనుక చేసినట్టయితే ఈశ్వరుడి యొక్క మనకి కృపా కటాక్షాలు సంపూర్ణంగా కలిగి వీడి జీవనానికి హేతువయ్యి మళ్ళీ మనకి ఉత్తమ జన్మకి కారణం అవుతుంది అనమాట. ధన్యవాదాలు స్వామి. మరి చూసారు కదా మన కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత అండ్ అలాగే జ్వాలాతారణం యొక్క విశిష్టత. మరి ఆ కార్యక్రమాన్ని ఎలా చేస్తున్నారు అనేది అది కూడా చూద్దాం పదండి.
నమస్తే స్వామి. నమస్కారం. అసలు జ్వాలాతోరణం అనే కార్యక్రమం ఈరోజు చాలా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. అసలు జ్వాలాతోరణం ఎందుకు వెలిగిస్తారు, దానికి విశిష్టత ఏంటి స్వామి? ముఖ్యంగా కార్తీక మాసం అంటేనే విశేషమైనటువంటిది దీపారాధన. మనకి శివకేశవులకు భేదం లేదు కాబట్టి ఇది శివకేశవ క్షేత్రం, హరిహర క్షేత్రం అని పిలుస్తారు బిహెచ్ఎల్లో. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు అలాగే యోగేశ్వర స్వామి వారు కూడా ఇద్దరు వేంచేసి ఉన్నారు. గత 56 సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారు భక్తులను అన్ని రకాలుగా ఆదుకుంటూ వారందరి కోరికలు కూడా తీరుస్తూ ఉంటారు. అయితే దీపారాధనకు విశిష్టమైనటువంటి విశేషం ఏంటంటే అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని వెలిగించేదే దీపం. అంటే చీకటి అని అంటే అజ్ఞానం, జ్ఞానం అనేటువంటిది వెలుతురుతో సమానం. దీపం వెలిగించి మన అజ్ఞానాన్ని తొలగించుకొని అలాగే జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించి ఈ యొక్క సృష్టినంతటి కూడా కాంతివంతం చేయాలనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఫలితాన్ని కార్తీక మాసం ఇస్తుంది మనకి. అందుకని చెప్పేసి కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా తోరణం జ్వాలగా వెలిగించి అక్కడ స్వామివారు, ఇక్కడ యోగేశ్వర స్వామివారిని ఆ జ్వాలా తోరణం కిందగా 3 ప్రదక్షిణలు చేయిస్తారు. దాంతోపాటు భక్తులు కూడా స్వామివారితో పాటు ప్రదక్షిణ చేస్తారు. ఆ జ్వాలా తోరణం కింద నుండి వెళ్ళి వచ్చిన వారికి ఈ యొక్క ఇహ బాధలు అంటే ఇప్పుడు మానవులు పడుతున్న అనేకమైనటువంటి రోగాలు కానీ బాధలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈతి బాధలు ఇప్పుడు ఈ మధ్యనే మనం కరోనా అనేటువంటి రోగాలను చూసాము. అలాంటి రోగాలు ఏవీ లేకుండా చేసేటువంటిదే ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇవి. ఇలా యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఎటువంటి మహత్తమైనటువంటి మనకు ప్రసాదాన్ని అందిస్తాయో ఇలాంటి జ్వాలాతోరణం లాంటి కార్యక్రమాలు కూడా స్వామివారి విశేషమైనటువంటి కార్యక్రమాల్లో ఒకటి. ఆ జ్వాలాతోరణం కింద నుండి స్వామివారిని తీసుకుని రావడం వల్ల మనకు కూడా వాటి ద్వారా ఎటువంటి రోగాలు లేకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అవుతుంది ఇది. దానివల్ల అందరూ కూడా ఆరోగ్య సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి ఇక్కడ ప్రతీతి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని గత 56 సంవత్సరాలుగా ఈ గుళ్ళో చేస్తున్నారు. ఇక ముందు కూడా జరుగుతుంది. వైభవంగా చూస్తున్నారు కదా మన జనాలు. ఈ జనాలు ఇలాగే ఎప్పుడూ వస్తూ ఉంటారు. పండగలకు ప్రత్యేకంగా ఇక్కడ గుడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తారు. యోగేశ్వర స్వామి విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. అందుట్లో ఈ యోగేశ్వర స్వామివారిని కంచి పరమాచార్యుల వారు చంద్రశేఖర సరస్వతి స్వామివారు ప్రతిష్ఠించారు. కాబట్టి ఆయన అనుగ్రహం వల్ల, స్వామివారి అనుగ్రహం వల్ల ఈ యొక్క దేవాలయం ఇంత అద్భుతంగా దినదిన ప్రవర్ధమానం అవుతుందని చెప్పవచ్చు మనం. ధన్యవాదాలు స్వామి. ఆకాశాత్వదంతోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరు ఎన్ని పూజలు చేసినా ఆ నీళ్లు ఎక్కడ వర్షం పడ్డా, ఎక్కడ నీళ్లు ఉన్నా అన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం. నీళ్ళు ఎక్కడ తిరిగినా చివరికి సాగరంలోకి చేరాలి. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. మాసాల్లో మార్గశిర మాసానికి ఎంత వైశిష్ట్యం ఉంది, అలాగే కార్తీక మాసం కూడా అంతే. కార్తీక మాసం మొత్తం అంతా కూడా విష్ణు కథలే. మన బిహెచ్ఎల్లో వేంచేసినటువంటి అలర్మేల్మంగ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, యోగేశ్వరి మాత దేవస్థానం 57వ సంవత్సరం ఇది.
ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది. అనేక మంది భక్తులు ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఏ పర్వదినం వచ్చినా బిహెచ్ఎల్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి అని అనుకుంటారు. అలాగే ఈ రోజున ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేషమైన పూజ ఏమిటంటే హరిహరాదులు, హరుడు ఇద్దరూ కూడా కలిసి జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది అరుదైన దృశ్యం. దీనికి విశిష్టత ఏంటి స్వామి? జ్వాలాతోరణం అంటే ఈ రోజున త్రిపురాసురుణ్ణి పరమేశ్వరుడు సంహరించాడు. ఈ రోజున త్రిపురాసురుణ్ణి పరమేశ్వరుడు సంహరించి తిరిగి వచ్చేప్పటికి అమ్మవారు ఆనందంతో ఆ స్వామికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయనతో కలిసి ఈ కార్తీక పౌర్ణమి రోజున పూజా కార్యక్రమం చేసుకుంది. జ్వాలాతోరణం చెప్పేసి ఆనందంగా ఆ త్రిపురాసురుడు సంహరింపబడ్డాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ స్వాముల్ని తీసుకుని హరిహరాదులు ఇద్దరిని తీసుకుని ఈ జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొంటాం. ఇటు 3 సార్లు అటు 3 సార్లు ఆ మంట కింద వెళ్తే మనకి కోటి జన్మల పాపం పోతుంది, నశించిపోతుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ఏ ఒక్క దానం పుష్పం పత్రం ఫలంతోయం అన్నారు. ఇది కావాలని ఎవరూ అడగల, అవన్నీ మనం పెట్టుకున్నవే. మన యథాశక్తిగా పుష్పం పత్రం ఫలం ఏది ఉంటే అది దానం చేస్తే, అపాత్ర దానం చేయకుండా చక్కగా అవసరమైన వాడికి దానం చేయాలి. పక్కన భార్య వెళ్ళిపోయే వాళ్ళకి అనవసరం కదా. అంచేత నెక్స్ట్ తర్వాత మనకు వచ్చే కార్యక్రమం 23వ తారీఖు శనివారం లక్షదీపోత్సవం. మన దేవాలయ ప్రాంగణం అంతా కూడా దీపాలతో అలంకరించి శంకుచక్ర నామాలు వేసి స్వామివారిని ఆవాహన చేసి విశేష పూజా కార్యక్రమం నిర్వహిస్తాం. అలాగే ఈ కార్తీక మాసంలో ఈ శివుడికి సంబంధించి మా మహామృత్యుంజయ హోమం, మహామృత్యుంజయ హోమంలో చాలామంది ఇంచుమించుగా మాకు 108 జంటలు కావాలి. 150 200 మంది అయిపోతారు. అంచేత అందరూ కూడా ఈ కార్తీక మాసం పర్వదినంలో పాల్గొని తరింపవలసిందిగా కోరుతున్నాం. చాలా అసలు ఎప్పుడు కూడా కని విని ఎరగం. మేము ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాలు బట్టి మేము ఉన్నాం. ఇంత క్లౌడ్ మేము ఎప్పుడు చూడాలి భక్తజనుల్ని. ఇంచుమించుగా ఇది కార్యక్రమం ఎప్పుడు రన్ అవుతూనే ఉందమ్మా. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. ఈ 4 రోజులు కూడా ఈ శివుడిని ధ్యానం చేస్తాం. నెక్స్ట్ మార్గంలో ధనుర్మాసం ప్రారంభిస్తాం. అప్పుడు కూడా ఇంతే. మరి అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి? మేము రీసెంట్గానే వస్తున్నాం. ఓకే, మరి ఈ గుడిలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మరి ఈరోజు చూసుకుంటే జ్వాలాతోరణ కార్యక్రమం చేశారు, పార్టిసిపేట్ చేశారా? లేదండి, మేము ఇందాక వచ్చాము. ఇందాకనే వచ్చారా? అవును. అంటే ఏం కోరుకున్నారు దేవుడిని? బాగుండాలి అని చెప్పేసి. అంటే ఒక్కలే వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారా? మా హస్బెండ్తో వచ్చా. హాయ్, మీ పేరు? వీక్షిత. మీ పేరు? రోహిత. ఓకే, టెంపుల్కి వచ్చారు, దేవుడు దండం పెట్టుకున్నారా? ఓకే, మరి దేవుడి గురించి ఒక మంచి పాట పాడండి. లంబోదర సిద్ధి ప్రియ గౌరీ తనయా హిందీవర గంధాసురవింద పూజిత విఘ్నేశ్వర దేవ దేవ ప్రథమేశ్వర బాలచంద్ర రుద్ర ప్రద బుద్ధి ప్రద సదా పాహి మా లంబోదర సిద్ధి ప్రియ గౌరీ తనయా హిందీవర గంధాసురవింద పూజిత క్షమా బలా మహాసుఖ మహాగుణోత్తమా వినాయక సురేశ్వర గురిత మనోహరమా క్షమా బలా సదా దయాకర మయాకర సుగుణ చరిత లంబోదర సిద్ధి ప్రియ గౌరీ తనయా హిందీవర గంధాసురవింద పూజిత వింద పూజిత. చాలా బాగా పాడారు. ఎవరు నేర్పించారు? మీరే నేర్చుకున్నారా? మరి దేవుడికి దండం పెట్టుకున్నారా? ఏమని దండం పెట్టుకున్నారు? మంచిగా చదవాలి అంతేనా? ఎవరి ఫ్యామిలీతో వచ్చారా? ఓకే, మమ్మీనా? నమస్తే ఆంటీ. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే చందానగర్. మరి ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి? 3 years నుంచి వస్తాను. వస్తున్నారా? మరి ప్రతి సంవత్సరం జ్వాలాతోరణం పార్టిసిపేట్ చేస్తారా? పార్టిసిపేట్ చేస్తారు. ఈసారి చూసారా? చూసామండి, ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చాము.
జనాలు అయితే మొత్తం చాలా ఎక్కువ వచ్చారు. అవును. మరి దేవుడిని ఏమని కోరుకున్నారు? ఇంకా ఓం నమ శివాయ అనుకున్న బ్రదర్. అంటే ఫ్యామిలీతో కలిసి వచ్చారా? అవునండి, ఎందుకంటే మా ఫ్యామిలీ అంటే డైలీ వస్తుంటారా లేదంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. అంటే మరి దేవుడిని దండం పెట్టుకొని అంటే అంత ప్రజలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇవి ఇక్కడ బాగానే వస్తారండి అందరూ. ఎప్పటి నుంచో ఉంది కదా గుడి, బాగానే వస్తారు అందరూ. ఈ గుడికి ఎప్పటి నుంచి వస్తుంటారు? చాలా రోజులైంది. మరి ఈరోజు అది అయింది కదా కార్యక్రమం, అది పార్టిసిపేట్ చేశారా? జ్వాలాతారణం ఇప్పుడే వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా ఇక్కడ? ప్రతి సంవత్సరం వస్తుంది. మరి ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజలు అవి చేసుకున్నారు? చేస్తాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? స్వప్న. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి? చాలా ఇయర్స్ అయింది, 10 years వరకు అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు వస్తుంటారా? వస్తుంటారు. జ్వాలాతారణం పార్టిసిపేట్ చేశారా ఈరోజు? ఈ రోజు చేయలే కానీ ఒక రోజు చేసాం. చేస్తారా? అంటే ఇంట్లో పూజ చేసి వచ్చారా? చేసేవచ్చు. దేవుని ఏం మొక్కున్నారు? మంచిగా ఉండాలి. ఎప్పటి నుంచి వస్తున్నారు టెంపుల్కి? మేము గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఈ వస్తామండి, కార్తీక పౌర్ణమికి వస్తాము. ఎలా సెలబ్రేట్ చేస్తుంటారు ఇక్కడ? మంచిగా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అంతా చాలా ఇక్కడ జరిగే వాటికి అంతా సక్రమంగా నిర్వహిస్తారనమాట. మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ గుడికి వస్తుంటే. ముఖ్యంగా జ్వాలాతోరణం అండి, చాలా మంచిగా అనిపిస్తుంది అసలు. కూడా అంతే ఎక్కువ. ఈ రోజు అయితే ఇంకా చాలా ఎక్కువ వచ్చారు. లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువగా ఉన్నారనిపించింది మాకైతే. దేవుని ఏం కోరుకున్నారు? అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అంతే. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి వస్తున్నారు టెంపుల్కి? నేను ఇక్కడనే సేవ చేస్తాను. ఇక్కడ నుంచి. అంటే ప్రతి సంవత్సరం ఇట్లా జరుపుతూ ఉంటారా జ్వాలాతారణం? ఈరోజు పార్టిసిపేట్ చేశారా? అంటే ఈరోజు ఉపవాసం. ఉపవాసం ఉన్నారా? ఇంట్లో పూజ చేసుకొని వచ్చారా? చేసుకొని ఇక్కడ వస్తాం అన్నమాట. ఇప్పుడు ఒక్కళ్ళే వచ్చారా ఫ్యామిలీ? ఫ్యామిలీ వచ్చారు కానీ వెళ్ళారు, నేను ఇక్కడ వెళ్తాను. ఓకే, మేము సేవ చేసుకుంటాం, ఇక్కడనే ఉంటాం మేము. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి? 50 years నుంచి. 3 years నుంచి. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుతుంటారా జ్వాలాతారణం? ఎలా జరుపుతుంటారు? బాగుంటుంది. జనాలు కూడా అంతే ఎక్కువ వస్తుంటారు. ఒక్కళ్ళే వచ్చారా? అంటే ఇద్దరే వచ్చారా? మా 2 పిల్లలు, మా వారు. సరే. ఓకే. మీ పేరు? రమేష్ బాబు. ఎప్పటి నుంచి వస్తున్నారు గుడికి? దాదాపు 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అంటే జ్వాలాతారణం ఈ కార్యక్రమానికి ఎప్పుడు ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తాం. చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. అంటే ముఖ్యంగా దీని విశేషత ఏమన్నా ఐడియా ఉందా? ఎందుకు చేస్తారు అని ఏమన్నా ఐడియా ఉందా? ఎందుకు అంటే కార్తీక పౌర్ణమి నాడు చేస్తారు మామూలుగా. ఆ రోజు వచ్చి జ్వాలాతారణం చూస్తే మనకి చాలా మంచిది. దాని గురించే చూస్తాము. అక్కడ ఫ్యామిలీతో వచ్చారా? మా ఫ్యామిలీతో, మా మిసెస్. పార్టిసిపేట్ చేశారా జ్వాలాతారణం? చేసాం. చేయకుండా ఎలా ఇక్కడ దాకా కంపల్సరీ చేస్తాము. పేరు? ఆశా జ్యోతి అండి. ఎప్పటి నుంచి వస్తున్నారు గుడికి? ఏంటండి? గుడికి ఎప్పటి నుంచి? ఇదే సెకండ్ ఇయర్ అండి. అంటే లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేశారా జ్వాలాతారణం? అవును, చేశానండి. ఎలా చేస్తుంటారు ఇక్కడ? బాగా చేస్తారండి, అంతా బాగుంటుంది. అంటే అన్ని పూజలు ఇక్కడ చేస్తారా? అవునండి, అన్నీ ఇక్కడ చేస్తారు, ప్రతి పండక్కి చేస్తారు. ఇంట్లో పూజ చేసి వచ్చారా? ఇంట్లో పూజ చేసి వచ్చామండి. ఇంట్లో పూజ చేసి అప్పుడు ఇక్కడ దీపం వెలిగించాం. మరి ఇక్కడ స్వామివారిని చూడంగానే ఏమనిపించింది? స్వామి గారిని చూడగలే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. అందుకని మేము ఎప్పుడు టెంపుల్కి వస్తూనే ఉంటాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం అండ్ రెగ్యులర్గా కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం. స్వామిని ఏం కోరుకున్నారు? కోరికలు బయటకు చెప్పకూడదు కదండి. అంతే అంతే. థ్యాంక్ యూ.
కార్తీక మాసాలన్నింటిలోకి కార్తీక మాసం చాలా ముఖ్యమైనది. కారణం చాతుర్మాస దీక్షలోని విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు లేస్తారు. లేచి ద్వాదశి నాడు బృందావనంకి వస్తారు. కాబట్టి అందరూ ద్వాదశి పూజలు చేసుకొని ఆ విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ అందరూ కూడాను స్వర్గలోకానికి వెళ్ళాలని ప్రయత్నిస్తారు. అలాగే కార్తీక మాసంలోని కోటి దీపోత్సవం అవుతున్నది. అలాగే మా కోవిల్లో కూడాను ఈ నెల 23వ తారీఖు నాడు 1,00,000 దీపారాధన జరుగుతుంది. 27వ తారీఖు నాడు మహామృత్యుంజయ హోమం జరుగుతుంది. చాలా ఘనంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ యొక్క దేవాలయానికి తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే మీరు ఈ దేవాలయానికి వచ్చి కూర్చొని ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి కానీ ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి వైబ్రేషన్ తప్పకుండా వస్తుంది. కాబట్టి వచ్చే సంవత్సరం అయినా సరే విన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్తీక మాసంలోని మా దేవాలయంలో యొక్క మహిమను తెలుసుకొని తరించవలసిందిగా మనసా వాచా కర్మ కోరుకుంటున్నాను. మనందరం కూడా దేశారిష్టం పోవాలని సనాతన ధర్మం అభివృద్ధి జరగాలని ప్రార్థిద్దాం. జై శ్రీమన్నారాయణమూర్తి తండ్రి. హర హర మహాదేవ శంభో శంకర. మనకి మొట్టమొదట కొడుకు వస్తాడు. ఎవరు? గణపతి. తర్వాత ఎవరు వస్తారు? అమ్మ వస్తుంది, దసరా. తర్వాత ఎవరు వచ్చారు? తండ్రి వచ్చాడు, కార్తీకం. తర్వాత ఎవరు వస్తారు? మేనమామ వస్తారు. ఇది ఈ యొక్క 4 మాసాలకి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టే చాతుర్మాస దీక్షను కూడా చేసిన వాళ్ళకి అంత ఫలితం ఉంటుంది. అలాగే కార్తీక మాసంలోని ఉసిరికాయ మీద దీపం పెట్టి దానం చేసిన, ఏ చిన్న ఆవగింజను దానం చేసిన అది 1,000,000 గోదానాలు చేసినంత ఫలితం లభిస్తుంది. అందుకు కార్తీక మాసానికి అంత ప్రాముఖ్యత. చూశారు కదా మరి మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతారణ మహోత్సవం ఎంత అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేశారని, అలాగే ప్రజలు కూడా అంతే తండోపతండాలుగా వచ్చారని చెప్పొచ్చు. చూస్తే అసలు కన్నుల పండుగలా ఉంది. మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చూడాలంటే చూస్తూనే ఉండండి మన ఛానల్ 24/7 న్యూస్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ శాన్వి.